మరొక కొత్త పార్టీ ఏర్పడింది. కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఈ పార్టీ ఆవిర్భవించింది ఈ రోజే. బీఆర్ఎస్ పార్టీతో విభేదించి కేసీఆర్తో, కేటీఆర్తో, హరీష్ రావుతో బీఆర్ఎస్ పార్టీతోనే కాకుండా కేసీఆర్ కుటుంబంతో కూడా తెగదెంపులు చేసుకొని బయటికి వచ్చి జనం బాట పేరిట రాష్ట్రం మొత్తం తిరిగి ఇప్పుడు పార్టీ రూపంలోకి వచ్చింది. మరి ఈ పార్టీ కవిత పెట్టినటువంటి పార్టీ పేరేంటి, జెండా ఏంటి, ఎజెండా ఏంటి, ఒకవేళ కవిత పెట్టినటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ఏం హామీలు ఇచ్చింది, ఏం పథకాలు తీసుకొస్తా అని ఆమె ప్రకటించింది, అట్లాగే ఈమె పార్టీ పెట్టినప్పుడు పోలిక, షర్మిల పార్టీ పెట్టినప్పటికీ పోలిక, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ముందుగా కవిత పెట్టినటువంటి పార్టీకి సంబంధించి వివరాలు చర్చించుకున్న తర్వాత షర్మిల పార్టీకి కవిత పార్టీకి తేడా ఏంది, షర్మిల పోయి మళ్ళీ కాంగ్రెస్లోనే వెళ్ళింది, తర్వాత కల్వకుంట్ల కవిత మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతుందా, కాంగ్రెస్లోకి పోతుందా, బీజేపీలోకి పోతుందా, లేదంటే ఆమె పెట్టిన పార్టీలోనే కొనసాగుతుందా, ఈ అన్ని అంశాలు కూడా మాట్లాడుకుందాం. అట్లాగే కవిత ఈరోజు పార్టీ ఆవిర్భవించినప్పుడు కట్టుకున్న చీర, షర్మిల కూడా తన పార్టీ ఆవిర్భవించినప్పుడు కట్టుకున్న చీర రెండు సేమ్ కలర్. ఒకసారి ఈ వివరాలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన పార్టీకి పురుడు పోసింది ఈరోజు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునిరాబాద్ లో జరిగినటువంటి అద్వయ కన్వెన్షన్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె పార్టీ పేరు, జెండా, ఎజెండా అన్ని కూడా ప్రకటించింది. ఆ పార్టీకి ఆమె నామకరణం చేసిన పేరు టిఆర్ఎస్. టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన, టిఆర్ఎస్ గా నామకరణం చేసింది. అనంతరం ఆమె పార్టీ జెండాను కూడా ఆవిష్కరించింది. పార్టీ ఎలా, జెండా ఏంటి, ఎలా ఉంది అనేటుకుంటా ఆవిష్కరించింది. అవన్నీ కూడా పక్కన మనకు వీడియోలో ప్లే అవుతున్నాయి. జెండా, ఆమె పార్టీ పేరు అన్ని కూడా పక్కన మన వీడియోలు అన్ని కూడా ప్లే అవుతున్నాయి, ఒకసారి మనం చూడొచ్చు. జెండాలో పసుపు కలర్ బ్యాక్ గ్రౌండ్ పై తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్ లో ఉండగా టిఆర్ఎస్ అని రాసి ఉంది. ఇది టిఆర్ఎస్ కవితకు సంబంధించినటువంటి జెండా, కవిత పార్టీకి సంబంధించినటువంటి జెండా. పాంచజన్యం పేరుతో ఈమె 5 హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారని కూడా చెబుతుంది. ముందుగా విద్య గురించి ఆమె ఏం చెప్పింది అంటే, తన ఎజెండాలో చెప్పినటువంటి విషయం, ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్యను అందిస్తా, అది ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలో కూడా ఉచిత విద్యను అందిస్తా నేను అధికారంలోకి వస్తే అని చెప్పింది. అట్లాగే రెండవది వైద్యం, ఏ రోగానికైనా ఏ హాస్పిటల్లోనైనా ఫ్రీగా అందేలా చూస్తాం. అంటే ఇక్కడ విద్య ఫ్రీయే, వైద్యం ఫ్రీ అని తన మాటల్లో చెప్పుకొచ్చింది. వ్యవసాయం, విద్య, వైద్యం తర్వాత వ్యవసాయం, వ్యవసాయానికి పెద్ద పీట ఖచ్చితంగా వేస్తా, రైతే రాజు కాబట్టి ఆ రైతుకు పెద్ద పీట వేస్తాం, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని చెప్పింది. ఇక ఉపాధి, యువతకు ఉద్యోగాలకు సంబంధించి కవిత పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాల్ని ఇస్తాం, తద్వారా ఉపాధి చూపిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అట్లాగే ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కూడా ఇస్తామని తన ఎజెండాలో చెప్పింది. అట్లాగే సామాజిక న్యాయంకై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సమన్యాయం చేస్తానని ఆమె ఈ పాంచజన్యం పేరుతో 5 హామీలు ఇచ్చింది. 1 విద్య, 2 వైద్యం, 3 ఆరోగ్యం, 3 వ్యవసాయం, 4 ఉపాధి, 5 సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా పాంచజన్యం పేరుతో కవిత ప్రకటించింది. ఇక ఆమె మాట్లాడుతూ తన మాటల్లో కేసీఆర్ పేరు కూడా తీసింది. కేసీఆర్ మన మనిషి అని చెప్పుకొచ్చింది. పార్టీ పేరు ప్రకటించిన తర్వాత కవిత మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పి పోయిందని ఆరోపించింది. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ఎక్కడో ముక్కలైందని ఆమె మాటల్లోని చెప్పింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళైనా ప్రజల కలలు ఇంకా నెరవేరలేదు, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అనేటువంటిది ఆమె మాటల్లో అర్థం. కేసీఆర్ గారు ఇప్పుడు మన మనిషి కాదు,
మరమనిషి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయన రారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది అని ఎద్దేవా చేసింది. పాత కేసీఆర్ ఉంటే ఈ పాటికి పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారని, ఒకప్పుడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే పరిగెత్తికెళ్లి పరామర్శించేటువంటి వ్యక్తి నేడు ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడం చాలా దారుణమని చెప్పింది కవిత. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అన్నందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని, అవినీతికి పాల్పడిన పంది కుక్కలను తన పక్కనే కేసీఆర్ పెట్టుకుండని ఆమె ఆవేశాన్ని వెళ్ళగ్రక్కింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అట్లాగే కేసీఆర్ ను ఉతికి ఆరేస్తూనే ఇటువైపు రేవంత్ రెడ్డిని కూడా ఉతికే ప్రయత్నం చేసింది కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో ప్రస్తుతం నయా హిట్లర్ పరిపాలన కొనసాగుతుంది అని ఇండైరెక్ట్ గా ఆరోపించింది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. కర్కోటకుడి పాలన నడుస్తుందని కూడా అన్నది. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చింది. అటు బీఆర్ఎస్ పార్టీ అవినీతికి నిలయంగా మారిందని ఆరోపణలు చేసింది. అటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను ఉతికారేసింది, ఇటు రేవంత్ రెడ్డిని ఉతికారేసింది, అట్లాగే బీజేపీ పార్టీని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది కల్వకుంట్ల కవిత. తెలంగాణ బీజేపీ ఎంపీలకు కవిత సవాల్ విసిరింది. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఏపీలో కలిసిన కనీసం 5 గ్రామాలను తిరిగి మళ్ళీ తెలంగాణలో కలపాలని ఆమె డిమాండ్ చేసింది. మెడ మీద తలగాయలేని ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఆంధ్రను విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోలిస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బీజేపీ ఎంపీ కూడా నోరు మెదపలేదు, పైగా సపోర్ట్ చేసిరు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అని తన ఫైట్ బీజేపీ మీద 3 పార్టీలను టార్గెట్ చేస్తూ మాట్లాడింది కల్వకుంట్ల కవిత. అయితే కల్వకుంట్ల కవిత ఈ బహిరంగ సభ కంటే ముందు 50,000 మందితో ఈ బహిరంగ సభ పెట్టాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంది. మునిరాబాద్ లో మొత్తం మీద బల ప్రదర్శనకు సిద్ధమైంది. పార్టీ ప్రకటించేటప్పుడు 50,000 మందికి పైగా ఉండాలని ఆశించింది. కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలని కవిత కోరుకుంటుంది. అయితే ఆమె ప్రకటించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన, టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పేరు బీఆర్ఎస్ గా మారింది. అయితే టిఆర్ఎస్ అంటే తెలంగాణలో ప్రజలకు గుండెకు హత్తుకునేలా ఉంటుంది కాబట్టి ఆ పేరునే మళ్ళీ తెర మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు ప్రకటించింది. కానీ ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ వాదులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఏమి అభిప్రాయపడుతున్నారంటే దళితుడిని లేదా బీసీ బిడ్డను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలే కవిత అని చాలా మంది తెలంగాణ వాదులు కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కల్వకుంట్ల కవిత అవుతుంది, ఆమె దొరబిడ్డనే అవుతుంది. మరి బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, దళితులకు ఏం న్యాయం జరుగుతుంది? ఆమె అన్నట్టు ఏం సమన్యాయం జరుగుతుంది? కాబట్టి పార్టీ ప్రకటించిన రోజే ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళితునికి ఇస్తా లేదా బీసీ బిడ్డకి ఇస్తా అని ప్రకటిస్తే కవిత బాగుండేది అనేది చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇంకా కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ పెట్టిండు, కవిత తెలంగాణ రాష్ట్ర సేనను పెట్టింది. ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే తెలంగాణ రేవంత్ సేన అంటున్నారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఉపయోగపడడానికే కవిత ఈ పార్టీ పెట్టింది కాబట్టి ఇది తెలంగాణ రేవంత్ సేన అని ఇండైరెక్ట్ గా కవిత మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కవిత మీద ఇండైరెక్ట్ గా ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ లో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అట్లాగే ట్విట్టర్ కావచ్చు, ఇంకా ఫేస్బుక్ లాంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కవిత పేరు ప్రస్తావించకుండానే కొన్ని మాటలు మాట్లాడారు. కోల్గేట్ ఫోటో పెట్టిర్రు, తర్వాత వాటర్ బాటిల్ ఫోటో పెట్టి ఒకటి ఒరిజినల్ పెట్టి పక్కన డూప్లికేట్ పెట్టిర్రు. కోల్గేట్ ఫోటో మన పక్కన వీడియో అంతా కూడా వస్తుంటుంది. కోల్గేట్ ఫోటో, కూల్గేట్ ఫోటో అంటే కోల్గేట్ అనేటువంటిది ఒరిజినల్, కూల్గేట్ అనేటువంటిది నకిలీ. కాబట్టి కోల్గేట్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ, కూల్గేట్ అనేటువంటిది కవిత పార్టీ. అంటే ఒరిజినలే, నకిలీ అనేటువంటిది దల్లా బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. అట్లాగే ఒక వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్, ఒక ఒరిజినల్ బాటిల్ పక్క పెట్టి దాని పక్కన బ్రిస్లే అని ఒక వాటర్ బాటిల్ పెట్టిర్రు. ఇది ఒకటి ఒరిజినల్, ఒకటి నకిలీ. అంటే ఒరిజినలే ఉంటుంది, నకిలీ ఉంటుంది అనేటువంటిది వాళ్ళ అర్థం వచ్చే విధంగా ఆ ఫోటోల్ని వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టారు. ఒరిజినల్ బ్రాండ్స్ ఉన్నటువంటి పాపులారిటీని క్యాచ్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఒరిజినల్ బ్రాండ్ బీఆర్ఎస్, ఫేక్ కవిత పార్టీ ఒరిజినల్ బ్రాండ్ లాగా తయారు చేసి అమ్మాలనుకుంటారు. ఇది కాని పని అని వాళ్ళ ఉద్దేశం. ప్రజలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలుసుకోలేనంత అమాయకులు కాదు అని వాళ్ళు కవితను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వాళ్ళు అఫీషియల్
సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసిరు. ఇంకా కవిత పార్టీ పెట్టింది ఇవాళ. అట్లాగే గతంలో బీఆర్ఎస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మిల పెట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినటువంటి షర్మిల ఏ చీర అయితే ఆ రోజు ధరించిందో అదే కలర్ చీర ఈరోజు కల్వకుంట్ల కవిత ధరించి ఆమె పార్టీని ప్రకటించింది. అంటే ఇద్దరికి ఈ చీరలలో పోలిక కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి కొన్ని రోజులు పార్టీ నడిపి వైఎస్ఆర్ తెలంగాణగా పార్టీ నడిపి తర్వాత పోయి మళ్ళీ కాంగ్రెస్లో కలిపి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ షర్మిల పనిచేస్తున్నారు. వైఎస్ షర్మిల మరి ఇప్పుడు కూడా కొన్ని రోజులు ఈ టీఆర్ఎస్ పార్టీ మీద నడిచి మళ్ళీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్లోకి పోతుందా, లేదా కాంగ్రెస్ పార్టీలోకి పోతుందా, లేదా బీజేపీలో చేరుతుందా, మరి ఏ పార్టీలోకి పోతుంది, ఏ పార్టీలోకి పోకుండా తన పార్టీనే కొనసాగిస్తుందా చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో మరొక